My straight questions to Mr. Revanth Reddy and Rahul Gandhi and the Congress కట్టర్ కార్యకర్తలను అడుగుతున్నా. ఎన్నెన్నో జన్మల బంధం ఆమెది ఈనది. ఇంకొకసారి ఆ స్వతంత్ర వీర్ సావర్కర్ గారి పైన ఒక్క మాట మాట్లాడినా నెహ్రూ ఒక దోకేబాజ్. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ వాళ్ళకు 12 సంవత్సరాల పాటు పంపుతూనే ఉన్నాడు. ఎడ్వినా మౌంట్ బ్యాటన్తో షిమ్లాల నెహ్రూ అనే వ్యక్తి హనీ ట్రాప్ అయ్యిండు. ఎంతో మంది లక్షల మహిళల మంగళ సూత్రాలు తెగినాయి, వాళ్ళ మానభంగాలైనాయి. ఎడ్వినా మన పూల్వాలా చాచా నెహ్రూ లెటర్లు రాసుకుంటుండే, సీరియల్ నంబర్లు పెట్టి. ఈ లెటర్లలో ఏమున్నాయి? రాహుల్ గాంధీ గా లెటర్లలో ఏముండే, ఏం రాసుకుంటుండే గా లెటర్లల్లా? కాంగ్రెస్ హీన చరిత్ర నేను మరవా, మిమ్మల్ని మర్చిపోయేటట్టు చెయ్యా, మీకు నేను పరిచయం చేస్తూనే ఉంటా. ఇదేంది గిరీష్ భాయ్ అలా మొత్తం ఎడ్వినా ఫోటోలు పెట్టినావనంటే, లార్డ్ మౌంట్ బ్యాటన్ ఏం చెప్పలే, గిరీష్ దారామోని అలా మొత్తం కుల్లా చేస్తాడు. ఇక ఆట మొదలెట్టిండు కదా మన రేవంత్ అన్న. 2000 వెంకటాచలం కమిషన్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మాట్లాడిండు కదా చిత్రగుప్తు, దాని మీద కూడా సమాధానం ఇస్తుంది. ఎస్టర్డే మేము కొంచెము ఈ డేటా అంతా కొలేట్ చేస్తున్నప్పుడు టైం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే రేవంత్ అన్నకు సగౌరవంగా ఏదైతే సమాధానం ఇద్దామని అనుకున్నామో అది ఇయ్యలేకపోయినాం. రేపు షో మాత్రం ఎట్టి పరిస్థితులలో మిస్ కావద్దు. 600 అయినా ఈ రిపోర్ట్ తీసుకొని వస్తాం, దేశ ప్రజల ముంగట పెడతాం. సో కాంగ్రెస్ ఈయన చరిత్రకు వద్దాం. మై స్ట్రేట్ క్వశ్చన్స్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ అండ్ ది కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలను అడుగుతున్నా. ఎన్నెన్నో జన్మల బంధం ఆమెది ఈనది, ఎన్నటికీ మారని మమత ఆమెది ఈనది. ఒక్క క్షణం నిన్ను విడసి నేనుండలేనే అంటే నేను వాడతలేను. గిరీష్ దారామోని గారు ఎవడన్నా ఆ నౌకాదెంత? నేను ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ని అనుకుందాం, చలో జర్నలిస్టులు అయితే కాదు, అట్లీస్ట్ మీరు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నా. ఈ మాట విడి సావర్కర్ గ్రాండ్ సన్ రంజిత్ సావర్కర్ కులేఆమ్ డంకేపే చోట్ నిలబడి రాహుల్ గాంధీని ఛాలెంజ్ చేసిండు. నీ జిగ్గర్ల దమ్ము ఉంటే నేను అన్నా చెప్పిన మాటలకు నువ్వు కౌంటరీ రాహుల్ గాంధీ, నేను చెప్పే మాటలు నువ్వు డిస్ప్రూవ్ చేయి రాహుల్ గాంధీ. ఇంకొకసారి ఆ స్వతంత్ర వీర్ సావర్కర్ గారి పైన ఒక్క మాట మాట్లాడినా మర్యాద దక్కదు. ఇప్పుడు నేను నీ చిట్టయిపుతున్న చూడు అని మాట్లాడిన మాటలు చిత్రగుప్తు మీ ముంగట పెడుతున్నది. రంజిత్ సావర్కర్ అన్న మాటలు. నెహ్రూ ఒక దోకేబాజ్ అని మాట్లాడిండు. తన స్వలాభాల కోసము బ్రిటిష్ ఏజెంట్ అయిపోయి 1960 దాకా దేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ వాళ్ళకు 12 సంవత్సరాల పాటు పంపుతూనే ఉన్నాడు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేసిండు. మే 9th నుంచి 12th మే 1947 డేట్లు కూడా చెప్పిండు రంజిత్ సావర్కర్. 9th మే నుంచి 12th మే వరకు ఎడ్వినా మౌంట్ బ్యాటన్తో షిమ్లాల నెహ్రూ అనే వ్యక్తి హనీ ట్రాప్ అయ్యిండు. అందుకే దేశాన్ని విడగొట్టాలి అనన్న ఆకాంక్ష బ్రిటిష్ వాళ్ళది ఏదైతే ఉండేనో ఎడ్వినా రూపంలో దేశాన్ని విడగొట్టి ప్రధానమంత్రి అయ్యిండు అని చెప్పి గంభీరమైన ఆరోపణ చేసిండు. ఈ రాజకీయ దాహమే, ఈ అధికార దాహమే ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు ఆ రోజు హరించినాయి. ఎంతోమంది లక్షల మహిళల మంగళ సూత్రాలు తెగినాయి, వాళ్ళ మానభంగాలైనాయి. సుమారు కోటి మంది జనం ఇక్కడి నుంచి అక్కడికి డిస్ప్లేస్ అయినరు. ఎవరి వల్ల? ఈ షోకులకు శ్రీకారం చుట్టే మన పూల్వాలా చాచా నెహ్రూ వల్ల అని చెప్పి గంభీరమైన ఆరోపణ చేసిండ్రు. రంజిత్ సావర్కర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేసిండ్రు, ఎడ్వినా మన పూల్వాలా చాచా నెహ్రూ లెటర్లు రాసుకుంటుండే, సీరియల్ నంబర్లు పెట్టి. ఈ లెటర్లలో ఏమున్నాయి? దాన్ని డీక్లాసిఫై చేయాలా. బ్రిటిష్ ప్రభుత్వం అది చేయనీకే
నిరాకరించింది. అది డీక్లాసిఫై చేయాల. రాహుల్ గాంధీని అడుగుతున్నా, రాహుల్ గాంధీ గా లెటర్లలో ఏముండే, ఏం రాసుకుంటుండే గా లెటర్లల్లా? అరే మనిషికి అన్నాక మనసు ఉంటుంది, మనసు ప్రేమిస్తుంది. ప్రేమ లెటర్లు, ప్రేమ కవిత్వాలు అని అంటే మేము ఎందుకు దాన్ని మీ పర్సనల్ వీడియో పెడతాం? కాకపోతే ఖబర్దార్ రాహుల్ గాంధీ, అందులో దేశాన్ని విడగొట్టే సమాచారం ఏదన్నా ఉంటే మాత్రం దేశ ప్రజలు బద్దలు బాసింగాలు చేస్తారు. రోజు లెటర్లు రాసుకుంటుండే, ఆ లెటర్లు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో పోతుండే. మళ్ళీ ఎడ్విన్ ఆ లెటర్లు రాయంగానే మాత్రం ఇండియాకు వస్తుండే, పిఏ మాత్రం దాన్ని ముట్టకపోతుండే. సాక్షాత్తు ఎంఓ మతాయి అని చెప్పి ఎవరైతే పిఏ ఉండేనో నెహ్రూకి, ఆయన బుక్కుల గ్లిమ్సెస్ ఆఫ్ నెహ్రూ ఎరా బ్యాండ్ ఇన్ ఇండియా, ఆ పుస్తకం బ్యాన్ చేసిరు ఇండియాలో. ఎంఓ మతాయి గ్లిమ్సెస్ ఆఫ్ నెహ్రూ ఎరా అనే బుక్కుల ఈ లెటర్ల ఎక్స్చేంజ్ ఏదైతే ఉండనో నెహ్రూ అండ్ ఎద్వినాకు సంబంధించి సీరియల్ నంబర్లు వేసుకొని పంపిస్తుండే. ఎద్వినా భారతదేశానికి వస్తే షిమ్లాల తీన్మూర్తి భవన్ ఉండే కదా, ఆడుంటుండే. మన పూల్వాలా చాచా కూడా యూరోప్ అక్కడ ట్రిప్ పోయినప్పుడు ఎద్వినాను మాత్రం ఖచ్చితంగా కలుస్తుండే కదా గిరీష్ భాయ్ అంటే, ఆ కలుస్తుండే అంతే. నేను కూడా గంతే మాట్లాడుతూ, నేనేం వ్యక్తిగత జీవితాలకు ఏం పోతలేను. నాకు ఏడ కాలేదనంటే పూల్వాలా చాచా నెహ్రూ మీద, మీ కుటుంబ రాజకీయాల మీద. ఇదే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న ఏంది కథ అనంటే, ఎద్వినా చచ్చిపోతే స్వతంత్ర భారతదేశంలో మన భారతీయ నౌకాదళానికి సంబంధించిన నేవీ షిప్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటే ఈమెకు లాస్ట్ ట్రిబ్యూట్గా ఈమె అంత్యక్రియల నాడు ఆ షిప్ని నువ్వు బ్రిటిష్కి ఎందుకు పంపినావు, లండన్కి ఎందుకు పంపినావు అని అడుగుతున్నా. మీ అయ్యా జాగిరా అని అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని నేను. అది వారసత్వం అట్లనే కంటిన్యూ అయ్యి వచ్చింది. లక్షద్వీప్లో 1987లా జబర్దస్త్ గాలా పార్టీ అరేంజ్ చేసిండు రాజీవ్ గాంధీ. ఐఎన్ఎస్ విక్రాంత్ని తీసుకుపోయి ఇటలీ దోస్తులు, ఆయన దోస్తులు ఇడ్లీలు తిన్నారేమో, ఇటలీకి వచ్చారు. అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడేమో అలా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో నేను ఫస్ట్ టైం మోదీ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ లెటర్ల డీక్లాసిఫికేషన్ ఒకసారి చేయాలా, అసలు ఏం రాసిండ్రు అందులో చేయాలా, దేశానికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయి. పర్సనల్ అయితే మీరు చేయకండి, నేనే చెప్తున్నా కదా, ఎవ్రీబడీ హ్యాస్ ఎ పర్సనల్ లైఫ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్. నేను ఇన్వాల్వ్ గాను. కేటీఆర్కి అట్లాంటివి ఇష్టం బాగా. ఇప్పుడు ఇది తెలిసిందంటే మళ్ళీ ప్రణీత్ రావు మన ప్రభుత్వం లేకపోతే ఈ లెటర్లను కూడా మనం చూస్తుంటే ఫుల్ టాపిక్ ఎక్కడికి చేసినాం కదా అని. ఇది మాట్లాడింది నేను ఏదో హలో మాట్లాడా, మళ్ళా నేను ఆ లింకులు కూడా పెట్టినా నేను కంప్లీట్గా. డేటా ఎడికెన్ తీసుకొచ్చిండు గిరీషు, పత్రికలలో వచ్చినాయి కంప్లీట్గా. ఎన్డీటీవీ, ఇండియా టైమ్స్ అండ్ డిఎన్ఏ ఇండియాకు సంబంధించినవి అన్నీ పెడుతున్నా.